హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. ప్రతి రాజకీయ పార్టీకి ఇవాళ సోషల్ మీడియా వింగ్ ఉంది. సోషల్ మీడియా రాజకీయ పార్టీలకు ఎంత అవసరమో, ఎంత ఉపయోగపడుతుందో అంతే డ్యామేజ్ కూడా చేస్తుంది. ఇవాళ సోషల్ మీడియాను కొన్ని రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా వాడుతున్నాయి. అంటే ఎంతసేపు ఆయా ప్రత్యర్థి పార్టీలను తిట్టడం కోసమే ఈ సోషల్ మీడియాను బలంగా వాడుకుంటున్నారు. ఎక్కడ కూడా మేము చేసే మంచి పనులు ఇవి, మా ద్వారా ప్రజలకు ఇలా ఉపయోగపడింది, మేము వస్తే ఇది చేస్తాం, మేము ఉన్నప్పుడు ఇలా చేశామని చెప్పుకునే పరిస్థితులు పక్కన పెట్టి కేవలం ప్రత్యర్థి పార్టీలను తిట్టడానికి, వాళ్ళని విమర్శలు చేయడానికి, ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత విమర్శలు చేయడానికి మాత్రమే సోషల్ మీడియాను కొన్ని రాజకీయ పార్టీలు బలంగా వాడుకుంటున్నాయి. సోషల్ మీడియా అనేది రాజకీయ పార్టీలకు చాలా పవర్ఫుల్. దాన్ని కరెక్ట్గా వాడుకొని విజయం సాధించిన పార్టీలు చాలా ఉన్నాయి. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే కారణం సోషల్ మీడియా. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి వాస్తవం. ఎందుకంటే సోషల్ మీడియాను పర్ఫెక్ట్గా వాడుకున్నారు. అంతకుముందు ఎన్నికలకు కొన్ని రోజులకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆ బజ్ కనబడలేదు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ను టార్గెట్గా చేసుకొని బీఆర్ఎస్ చేసిన తప్పుల్ని పర్ఫెక్ట్గా జనాల్లోకి తీసుకెళ్లారో అప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు నమ్మకం కలిగింది. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయబోయే పనులను పర్ఫెక్ట్గా జనాల్లోకి తీసుకెళ్ళగలిగారు. అలా సోషల్ మీడియా అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది రాజకీయ పార్టీలకు. కానీ దురదృష్టవత్తు కొన్ని రాజకీయ పార్టీలు, అందులో ఎస్పెషల్గా చెప్పుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి బలమైన సోషల్ వింగ్ ఉంది. ఐపాక్ అనే ఒక సంస్థను వీళ్ళు అంటిపెట్టుకున్నారు. కోట్లాది రూపాయలు వాళ్ళకి ఇస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఈ మూడు పార్టీల్లో సోషల్ మీడియా బలంగా ఉంది వైఎస్ఆర్సీపీకి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి. అయితే ఈ వైఎస్ఆర్సీపీ కేవలం ప్రత్యర్థులను తిట్టడానికో లేకుంటే వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికో మాత్రమే పెట్టుకుంది. ఇక చీప్ పాలిటిక్స్ అవి ఎంత దారుణంగా ఉంటాయంటే చిన్నపిల్లలను తీసుకొచ్చి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడించడం, ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఆ చిన్నపిల్లల్ని ట్రోల్ చేయడం, ఆ తర్వాత ఆ కుటుంబాలు ఇబ్బందులు పడడం, ఇలాంటి గలీజ్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ. ఇది కాకుండా మనందరికీ తెలుసు బాబాయ్ హత్యని ఎలా వాడుకున్నారు, అలాగే కోడికత్తి ఇష్యూని ఎలా స్క్రిప్ట్ చేశారు, ఆ తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి ఏమైపోయాడు, అతను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు, వీటి పట్టించుకోరు. అట్లా సోషల్ మీడియాలో కొంతమందిని కావాలని పెట్టుకొని స్క్రిప్ట్ చేసి వాళ్ళ ద్వారా ఏదేదో మాట్లాడించి ఇలా చిల్లర పాలిటిక్స్కి ఈ వైఎస్ఆర్సీపీ అనేది కేర్ ఆఫ్ అడ్రస్. ఇక చూస్తే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులపైన వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, అలాగే పోస్టులు చేసేవారు కానీ, యూట్యూబర్స్ కానీ ప్రతిరోజు వాళ్ళు ఏం చేసినా విమర్శలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు చూస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. మోడీ గారు అందరినీ పలకరించుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆగి ఆయనతో మాట్లాడారు. ఏదో సరదాగా మాట్లాడారు. ఆ మాట్లాడింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ ముందు ఆయన ఒక విషయం చెప్పారు. ఏమంటే, ఏది హిమాలయాలకు వెళ్ళిపోతున్నావా అని ఆయన అడిగారు. అడిగితే ఆయన నవ్వుతూ దానికి ఇంకా టైం ఉంది అన్నారు. అయితే దానికి బిఫోర్ మీడియాలో వచ్చింది ఏంటంటే, ఎప్పుడు మాలలోనే ఉంటావా, ఎప్పుడు ఇదే కాషాయ వస్త్రంలోనే ఉంటావా అంటూ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద పంచులు వేశారనేది కొంతమంది రాసుకొచ్చారు. అయితే దీన్ని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూస్తుందంటే, పవన్ కళ్యాణ్ అట చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తారట. అంటే ఒక వ్యక్తి మాలలో ఉంటే గౌరవించకుండా దాన్ని చిత్ర విచిత్ర వేషాలు అంటున్నారంటే వీళ్ళకు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద వీళ్ళకు నమ్మకము, ప్రేమ, అభిమానము లేదు అనే దానికి చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అతను ఎవరో ప్రదీప్ చింత అని ఒక డాక్టర్ అంటూ యుఎస్ నుంచి వీడియోలు చేస్తూ ఉంటాడు. అతను పేషెంట్లను చూస్తున్నాడా లేదా ఇలా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నాడా నాకు అర్థం కాదు. కానీ పవన్ కళ్యాణ్వి చిత్ర విచిత్రమైన వేషాలంట. అంటే ఒక హనుమాన్ మాల వేసుకుంటే చిత్ర విచిత్ర వేషం, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే చిత్ర విచిత్రమైన వేషం. ఇట్లా హిందూ సమాజంపై విషం కక్కుతుంటారు వీళ్ళు. ఒక సనాతన ధర్మాన్ని అలాగే హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న వేసుకున్న ఆ కాషాయ వస్త్రాలు కానీ, ఆయన ఉన్న మాలలో వేసుకున్న బట్టల్ని చిత్ర విచిత్రమైన వేషాలంటూ వీళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళను ఏమనాలి మీరు అర్థం చేసుకోండి.
ఇలా వైఎస్ఆర్సీపీ చాలా దారుణంగా వాళ్ళ మనుషుల చేత మాట్లాడిస్తారు. ఎక్కడ కూడా ఆ మనుషులను కట్టడి చేయరు. అలా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఇంకా పైశాచిక ఆనందం పొందుతుంటారు. అతను ఎవరో డాక్టర్ అని చెప్పినప్పుడు ఎంత పద్ధతి ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి. ఇలా నేను మాట్లాడితే వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్ అవుతారు జనాలు. హిందూ ధర్మాన్ని, హిందూవాదాన్ని, హిందువులను ప్రేమించే వ్యక్తులు, హిందువులు మనకు దూరం అవుతారనే ఒక ఆలోచన వాళ్ళకి రాదా? పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాలు వేసుకుంటే చిత్ర విచిత్రం అంటూ కామెంట్ చేస్తున్నారంటే ఇంతకన్నా నీచం మరొకటి ఉండదని నాకు అనిపిస్తుంది. ఇక ఇది కాకుండా మొన్న పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకు వెళ్ళారు. కుంభమేళలో ఆయన స్నానం చేసిన తర్వాత ఆ వీడియోస్ మనకు బయటకు వచ్చాయి. అప్పుడు ఆయన బాడీ మీద చాలా నీచమైన కామెంట్లు చేయడం, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేయడం. అసలు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే సిక్స్ ప్యాక్లు, ఈ ఏదైతే ఆ బాడీకి సంబంధించినటువంటి ఎంతసేపు ఆయన ఇప్పుడు ప్రస్తుతం సినిమాల కన్నా రాజకీయాల మీదనే ఫోకస్ పెట్టాడు. ఈ రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు సమయానికి ఫుడ్ లేకుండా, జిమ్ లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా, అంటే తన శరీరం గురించి అతను పట్టించుకోకపోయేసరికి అతను అలా అయ్యాడు. ఎంతసేపు, ఎన్ని రోజులు గట్టిగా తలుచుకుంటే? ఒకప్పుడు గుండెల మీద బండలు కొట్టించుకున్న వ్యక్తి ఆయనకా మీరు చెప్పేటివి. ఇలా వీళ్లకు ఏది దొరికితే చాలు దాన్ని నెగిటివ్ కోణంలో చూపిస్తూ మాట్లాడడం తప్పితే వీళ్లకు మరొకటి తెలియదా అనిపిస్తుంది. ప్రస్తుతం చాలా నీచమైన సోషల్ మీడియా వింగ్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ. మొన్నటికి మొన్న ఒక చిన్న పాపను అడ్డం పెట్టుకొని చిల్లర పాలిటిక్స్ చేశారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. సరే, ఓ రాజకీయ నాయకుడు అంటే, ఓ సినిమా యాక్టర్ అంటే పిల్లలకు కానీ చాలా అభిమానం ఉంటుంది. అందులో ఫేమస్ పొలిటీషియన్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి అభిమానం ఉంటుంది. వచ్చారు, కలిశారు, ముద్దు పెట్టాడు, అయిపోయింది. తర్వాత ఈ సాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి మైకు పెట్టేసరికి అది పెంట అయిపోయిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఉన్నవి లేనివన్నీ లాక్కొచ్చి బయటకు వచ్చి చూపించారు. అంటే కావాలని స్క్రిప్టెడ్గా సాక్షి వాళ్ళు అయితే మాట్లాడించారు, ఆ పిల్లతో కావాలని చెప్పి మాట్లాడించారు. తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడో అన్ని గతాలు దవ్వుకుంటూ వస్తున్నారు. ఇలా చిన్న పిల్లల చేత చిల్లర రాజకీయాలు, కోడి కత్తులు, బాబాయ్ హత్యలు, ఇవి కాదు రాజకీయాలు అంటే. సోషల్ మీడియాలో ఇలాంటి చిల్లర పోస్టులను పక్కన పెట్టి ఇంకొక ఆయన అంటాడు మొన్న 99 టీవీ డిబేట్లో ఏమంటాడంటే, పవన్ కళ్యాణ్ పరిపాలన పక్కన పెట్టి ఆయన విహారయాత్రలు చేస్తూ ఉన్నారు అంటే, ఇంకోటి అంటాడు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నాడు అంటాడు. అంటే ఒక మొక్కు ఉంటుంది ఒక మనిషికి, తాను మొక్కుని ఉండొచ్చు. అధికారంలోకి రాకముందు నేను గెలిస్తే వస్తాను, సౌత్ ఇండియాకి సంబంధించిన ఎక్కడెక్కడ దేవాలయాలు వాళ్ళు మొక్కుని ఉంటాడు, నేను రావాలి నా కుటుంబంతోనే. అలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఉంటారు. మనకేదైనా మంచి జరిగితే తిరుపతి వెంకటేశ్వర స్వామికో లేదంటే అన్నవరమో, ఇలా మనం ఏ దేవుణ్ణి అయితే మొక్కుంటామో అక్కడికి వెళ్తామని మొక్కున్నప్పుడు మన ఉద్యోగానికి ఒక 4 రోజులు, 5 రోజులు, 3 రోజులు లీవ్ పెట్టి వెళ్తాం కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే వెళ్ళారని మీరు ఎందుకు అనుకోరు? పవన్ కళ్యాణ్ పరిపాలన వదిలేసి విహారయాత్ర చేస్తున్నాడంట. ఇలా చిల్లర కామెంట్లు. అంటే వీళ్ళ బుద్ధి కుక్కతోకర వంకర లాంటిదే. వీళ్ళు ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మారినట్టుగా నాకైతే కనబడరు. ఎంతసేపు ఆ సోషల్ మీడియాను వీళ్ళంత దరిద్రంగా మరొకరు వాడుకోరు. అసలు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఆ మొహాలు కనబడగానే వీళ్ళు ఇంతే, వాళ్ళ ఫేసుల మీదనే నెగిటివ్ కనబడతా ఉంటుంది. అలా కాకుండా పాజిటివ్గా మారండి కాస్త. జనాలు అంత తొందరగా మీకు ఇప్పుడే అధికారం ఇచ్చే పరిస్థితులు లేవు. ఇంకా 4.5 సంవత్సరాలు వెయిట్ చేయాలి, కనీసం 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇంకా ఆ 4 సంవత్సరాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని మీరు తక్కువ అంచనేస్తున్నారు చాలా. ఆయన ఉన్నంత కాలం, ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసినంత కాలం మీకు అధికారం అనేది ఇంపాసిబుల్, రాదు. ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా గెలుక్కొని పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడితే, ఆయన బయటకు వస్తే మీకేమైనా ఆశలు ఉంటాయేమో. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నారు. దాని గురించి ఇంకా నేను తర్వాత వీడియోలో మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఎన్ని మంచి పని చేశారు ఈ 8-9 నెలలలో, ఆయన వల్ల ఎన్ని అభివృద్ధులు జరిగాయని నేను తర్వాత వీడియోలు చెప్తాను. కానీ ఇక్కడ సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. అయ్యో మాకంత గొప్ప గుణాలు లేవు, అవతల వాళ్ళని మెచ్చుకునే మంచి సంప్రదాయం మా వైఎస్ఆర్సీపీలో లేదు అంటే అది మీ కర్మ. ఇంకా